నమస్తే అండి అందరికీ. నేను ఈరోజు మేము టొరంటోలో చేసుకున్న బతుకమ్మ సెలబ్రేషన్ చూపిస్తున్నాను. ఇది లాస్ట్ వీక్ చేసామండి దసరా అప్పుడు. 9 డేస్ జరుపుకుంటారు కదండి బతుకమ్మని. ఇక్కడ 9 డేస్ చేసుకోవడం కుదరదు కాబట్టి హాలిడేస్ ఇవ్వరు. ఇక్కడ బతుకమ్మ దసరా హాలిడేస్ ఉండవు కాబట్టి ఫస్ట్ డే అండ్ 9th డే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటారు. మనం ఏ కంట్రీస్కి వెళ్ళినా కూడా మన ట్రెడిషన్ కల్చర్ మర్చిపోకూడదు కదండి. కాబట్టి పండగ ఏ ఏరియాకు దగ్గరలో ఉంటే ఆ ఏరియా వాళ్ళందరూ లేడీస్ అందరు గెట్ టుగెదర్ అవుతారండి. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు అందరూ మంచిగా సాంప్రదాయంగా రెడీ అయ్యి వచ్చేసి ఎవరింటి నుంచి వాళ్ళు భక్త శ్రద్ధలతో అమ్మవారిని బతుకమ్మని తీసుకొచ్చి ఇలా పార్క్స్లో కానీ కమ్యూనిటీ సెంటర్స్లో పర్మిషన్ తీసుకొని ఈవినింగ్ టైమ్స్ బతుకమ్మ ఆడేసి నిమజ్జనం కూడా చేసేస్తారండి. నిమజ్జనం ఎలా అంటే ఇక్కడ పర్మిషన్లు ఉండవు కాబట్టి టబ్బు పెద్దది తీసుకొచ్చి వాటర్ బాటిల్స్తో వాటర్ పోసేసి అవన్నీ అమ్మవారిని నిమజ్జనం చేసి బ్లాక్ కలర్ గార్బేజ్ కవర్లో తీసుకెళ్ళి కార్లో గార్బేజ్లో వేస్తారండి. కానీ అందరం కలవడం, ఇది గెట్ టుగెదర్ లాగా అవ్వడం, ఇలా రాయలసీమ తెలంగాణ కాకుండా అందరు కలిసి చేసుకోవడం, అన్ని ఫెస్టివల్స్ తెలుగు ఫెస్టివల్స్ అన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. దీవాళి, దసరా అన్నీ కూడా చేసుకుంటాము. వాళ్ళు దసరా చేసుకుంటారు, దీవాళి చేసుకుంటారు, తెలంగాణ ఫెస్టివల్స్ మేము చేస్తాం, రాయలసీమ ఫెస్టివల్స్ వాళ్ళు చేస్తారు. అందరం కలిసి యూనిటీగా ఉండి చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడ ఏది ట్రెడిషన్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వడం. థ్యాంక్ యూ అండి అందరికీ.